జగన్నాథ ఆలయానికి సంబంధించిన వాస్తవాలను నమ్మడం కష్టం. 1. భారీ చక్ర రహస్యం. ఆలయం పైభాగంలో సుదర్శన చక్రం ఉంది. ఇది వాస్తవానికి టన్నుల బరువు మరియు పురాతన ఇంజనీరింగ్కు నిదర్శనం. ఈ బృహత్తర నిర్మాణం ఎలా వ్యవస్థాపించబడింది మరియు ప్రతి కోణం నుండి ఇది ఎందుకు ఒకే విధంగా కనిపిస్తుంది అనేది నిపుణులను అడ్డుకోవడం మరియు సందర్శకులలో ఉత్సుకతను రేకెత్తించే రహస్యం. 2. జగన్నాథ జెండా. గాలి వీచే దిశలోనే ఎగురుతుంది అనే సాధారణ నియమం మనందరికీ తెలుసు. అయితే ఆలయం పైన ఉంచిన జగన్నాథ జెండా ప్రకృతి ప్రవర్తన నియమావళిని ధిక్కరిస్తున్నదని మీకు తెలుసా? అది ఎలా? ఒక సాధారణ జెండా గాలి దిశలో రెపరెపలాడుతుండగా ఈ జెండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. ఈ వింత దృగ్విషయం శాస్త్రవేత్తలను మరియు సందర్శకులను అబ్బురపరిచింది. అయితే ఈ రోజు వరకు జెండా ఎగురుతున్న మర్మమైన దిశ వివరించబడలేదు. ఇది ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంచుతుంది. 3. పూజారి రోజువారీ అధిరోహణ. జగన్నాథ్ పురిలో ప్రతిరోజు ఒక పూజారి 45 అంతస్తుల భవనాన్ని అధిరోహించినట్లుగా ఉన్న దేవాలయం యొక్క ఎత్తైన గోడలను స్కేలింగ్ చేసే సాహసోపేతమైన పనిని చేపడతారు. ఎవరైనా అలాంటి పనిని ఎందుకు తీసుకుంటారని మీరు ఆశ్చర్యపోవచ్చు. మరియు ఇక్కడే ఆసక్తికరమైన భాగం వస్తుంది. గోపురం మీద ఎగురుతున్న జెండాను మార్చడానికి పూజారి గుడి పైకి ఎక్కుతాడు. ఈ పురాతన ఆచారాన్ని ఎటువంటి భద్రత లేదా రక్షణ పరికరాలు లేకుండా నిర్వహించడం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఆలయం యొక్క లోతైన సంప్రదాయాలకు మరియు అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. ఈ ఆచారాన్ని ఒక్కరోజు కూడా దాటవేస్తే 18 సంవత్సరాల పాటు ఆలయం మూసివేయబడుతుందని కూడా నమ్ముతారు మరియు అది ఎవరూ కోరుకోరు. 4. నీడలేని గుడి. నీడ అనే భావన మనందరికీ బాగా తెలుసు, సరియేనదా? ఒక వస్తువు యొక్క భాగం సూర్యరశ్మికి ఎదురుగా ఉన్నప్పుడు నీడ ఏర్పడుతుంది మరియు మరొక వైపు నీడ ఏర్పడుతుంది. అయితే జగన్నాథ ఆలయానికి నీడ లేదని చెబితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది, కాదా? అయితే అవును, ఇది నిజం. సూర్యుని స్థానంతో సంబంధం లేకుండా ఆలయం నీడను వేయదు. నీడ ఏర్పడటానికి తార్కిక వివరణను ధిక్కరించే ఒక దృగ్విషయం. ఈ ఆసక్తికరమైన అంశం భక్తులలో చాలా ఊహాగానాలు మరియు చర్చలకు దారితీసింది. ఆలయం యొక్క ప్రత్యేకమైన నిర్మాణ రూపకల్పన కారణంగా ఇది జరిగిందని కొందరు నమ్ముతారు, మరికొందరు దీనిని దైవిక అభివ్యక్తి మరియు దేవుని అద్భుతంగా భావిస్తారు. 5. ఆహార కొరత ఎప్పుడూ ఉండదు. ఆహారాన్ని వృధా చేయకూడదని మనం ఎల్లప్పుడూ ఎలా బోధిస్తామో గుర్తుందా? సరే, జగన్నాథ్ పురిలోని ఆలయ సిబ్బంది ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తారు మరియు అనుసరిస్తారు. ప్రతిరోజూ దాదాపు 2000 నుండి 2 లక్షల మంది సందర్శకులు జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. సంఖ్యలు మారవచ్చు, కానీ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇక్కడ పర్సడం ఎప్పుడూ తక్కువగా ఉండదు లేదా వృధాగా ఉండదు. తయారు చేసిన పారసాదం మొత్తం భక్తులు సమర్థవంతంగా వినియోగిస్తారు మరియు ఒక్క ముక్క కూడా వృధా కాదు. 6. రథయాత్ర. జగన్నాథ్ పూరి యొక్క వార్షిక రథయాత్ర. ఇక్కడ దేవతలను ఘనంగా అలంకరించిన 2 రథాలపై రవాణా చేస్తారు. మొదటి రథం దేవతలను జగన్నాథ్ మరియు మౌసి మా ఆలయాలను వేరు చేసే నది వద్దకు తీసుకువెళ్తుంది. దేవతలను నది దాటడానికి 3 పడవలలో ఎక్కిస్తారు. నదికి అవతలి వైపున రెండవ రథం దేవతలను మోసి మా ఆలయానికి తీసుకువెళ్తుంది. అక్కడ కొన్ని ఆచారాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం దేవతల దీవెనలు పొందేందుకు మరియు రథం దాని గమ్యస్థానానికి లాగడంలో సహాయపడటానికి వేలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొంటారు. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.